తెనాలి గంగనమ్మపేటలో మున్సిపల్ కుళాయిల నుంచి తాగునీరు రావట్లేదని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన గురువారం ఉదయం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. కుళాయిల నుంచి త్రాగునీరు ఎందుకు రావటం లేదని ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలన చేశారు. స్థానిక గంగనమ్మపేటలోని గడ్డంవారి వీధిలోని నివాస గృహాల్లో ఉన్న 20 మున్సిపల్ తాగునీటి కుళాయిల నుంచి త్రాగునీరు రావడం లేదని స్థానికులైన శ్రీరామమూర్తి మరికొంతమంది మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నకు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మున్సిపల్ కమిషనర్ అట్లాగే ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి గంగనమ్మపేటలోని గడ్డంవారి వీధిని పరిశీలించారు. వాటర్ కుళాయిల వాల్స్, కనెక్షన్లు, లీకేజీలు వంటివి పరిశీలన చేశారు. అయితే కుళాయిలు లెవెల్స్లో ఉన్న తేడా వల్ల కొన్ని కుళాయిల ద్వారా తాగునీరు సక్రమంగా వెళుతుందని, మరికొన్ని కుళాయిల ద్వారా సరిగా నీరు వెళ్లడం లేదని గమనించారు. ఈ నేపథ్యంలో సత్వరమే కుళాయిల నుంచి సక్రమంగా నీరు వచ్చేలా చూస్తానని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న స్థానికులకు తెలియజేశారు. కమిషనర్తో పాటు ఇంజనీరింగ్ శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు. నిన్నటి దినాన మున్సిపల్ కమిషనర్ దగ్గరకు వచ్చి శ్రీరామమూర్తి అండ్ అదర్స్ గంగనమ్మపేట గడ్డంవారి వీధి వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు. మా వీధిలో సుమారు ఒక 20 కుళాయిల వరకు ఉంటాయి. వాటిల్లో చాలా మటుకు వాటర్ రాలేదని చెప్పేసి నిన్న కంప్లైంట్ ఇస్తే ఈరోజు మార్నింగ్ వాటర్ వచ్చేటువంటి సందర్భంలో మా డిఈ గారు, మా ఏఈ అండ్ అదర్ స్టాఫ్ కమిటీస్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి స్టాఫ్తో కలిసి ఈరోజు ఈ వీధిని విజిట్ చేయడమైంది. ప్రతి కుళాయిని కూడా గమనించాం, వాటర్ ఎందుకు రావడం ఏంటి అని చెప్పేసి. సో వాళ్ళు చెప్పినటువంటి విషయంలో కొంత వాస్తవం ఉంది. వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కుళాయికి అయితే కనుక వాటర్ వస్తున్నాయి, కానీ అబోవ్ గ్రౌండ్ లెవెల్లో ఉంటే అనేటువంటి వాటికి ప్రెజరు లేదు కాబట్టి వాటర్ రావటం లేదు. సో పాక్షికంగా వాళ్ళు చెప్పినటువంటి కంప్లైంట్ కరెక్టే. అందువల్ల ఈరోజు ఈ ప్రాంతానికి వాటర్ ఎందుకు రావడం లేదు, వాల్స్ ఎక్కడ ఉన్నాయి, కనెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఆపరేషన్స్ అవుతున్నాయి, ఆపరేటర్స్ ఎలా ఇస్తున్నారు వాటర్ అనే విషయాలు ఏమైనా ఈ ప్రాంతాన్ని అంతా కూడా గమనించి వీళ్ళకు లెవెల్స్ డిఫరెన్సెస్ ఉన్నాయి. డౌన్ లెవెల్ నుంచి హైట్ లెవెల్కు కనెక్షన్ ఇచ్చేట్లు గమనిస్తున్నాం. సో ఇవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. మళ్ళీ వీధి కూడా అబ్జర్వ్ చేస్తాం. ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒకసారి గమనించి ఈ ప్రాంతంలో టోటల్గా ఒక సర్వే చేయించేసి ఏం జరుగుతుంది, ఇక్కడ వాటర్ సప్లై ఎలా ఇంప్రూవ్ చేయాలి ఏంటి అనే విషయాలు కానీ ఒక సమగ్రంగా అంతా కూడా అబ్జర్వ్ చేసి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వాటర్ వచ్చేటువంటి విధంగా ఒక 2-3 వారాల్లో క్లియర్ చేస్తామనేసి